సర్వేపల్లి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రికార్డు స్థాయిలో ప్రజలను ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆడుకుంటున్నట్లు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని వేదాయపాలెం కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు సర్వేపల్లి నియోజకవర్గంలో 514 మందికి 5,34,00,000 రూపాయలు అందించామని, ఈ ఒక్కరోజే 92 మందికి 74 లక్షల రూపాయల విలువైన చెక్కులు అందజేశామని సోమిరెడ్డి తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏడాదికి 33,000 కోట్ల రూపాయలను పింఛన్ల పథకానికి కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. వృద్ధులు, వితంతువులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, మంచానికి పరిమితమైన వారికి 15,000 రూపాయల పింఛన్ అందుతోందని తెలిపారు. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు ఏటా 20,000 రూపాయలు అందిస్తున్నామని, మత్స్యకారులకు వేట విరామ భృతిని 20,000 రూపాయలకు పెంచామని వివరించారు. పారిశ్రామిక అభివృద్ధి, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం కోసం ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, పేదలను ఆర్థికంగా స్థిరపరచడమే తమ లక్ష్యమని సోమిరెడ్డి తెలిపారు. ఈరోజు 92 మందికి 74,06,507 రూపాయలు, 74,06,507 రూపాయలు 92 మందికి చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేశాం నియోజకవర్గంలో. ఇప్పటి వరకు 514 మందికి ఇచ్చాం. అమౌంట్ వచ్చి 5,34,31,022 రూపాయలు, అంటే 5,34,00,000 డిస్ట్రిబ్యూట్ చేశాము. ఈరోజు ఒక్కరోజు 74 లక్షలు డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇప్పటికి 5,34,00,000 చేశాం. ఈ విధంగా మ్యాక్సిమం సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తూ వచ్చాం. ఇప్పుడు కూడా మళ్ళీ రైతుల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. మొన్న అన్నదాత సుఖీభవ అది కూడా 20,000 చేశాము. వాళ్ళు 13,500 ఇచ్చారు, 20,000 చేశాం. ఈరోజు మత్స్యకారుల దినోత్సవం జరిగింది. వాళ్ళకి ఏదైతే వేట ఆపుతారో దానికి 10,000 ఇస్తున్నారు, మేము 20,000 ఇచ్చాము. ఆటో డ్రైవర్లకి 20,000 ఇచ్చాము. అక్కచెల్లెళ్ళు బస్సులో, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చాము. పేదోళ్ళకి, వైట్ కార్డు హోల్డర్కి, తెల్ల కార్డు ఉండే వాళ్ళకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాము. దేశంలో ఎక్కడా లేని, దేశంలో ఫస్ట్ 4,000 పింఛన్, 4,000, 6,000, 10,000, 15,000 దేశంలో ఇచ్చే పింఛన్ ఒక ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారు పింఛన్ 4,000లో 2,830 రూపాయలు, ఇంచుమించు 3,000 అయింది. అన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. సంవత్సరానికి 33,000 కోట్లు పింఛన్లకు ఖర్చు పెడుతున్నాం.